ఫ్రెండ్స్, ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి ఒక పెద్ద వివాదం నడుస్తుంది. అదేంటంటే ఏదైతే మన ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటరీ బాడీ ఉందో డీజీసీఏ గైడ్లైన్స్ తీసుకొచ్చింది, కొత్త గైడ్లైన్స్. ఫ్లైట్ సంబంధించిన క్రూ ఉంటుంది, ఆ క్రూకి సంబంధించి ఆ క్రూ ఏదైతే రెస్టింగ్ అవర్స్ ఉంటాయో ఆ రెస్టింగ్ అవర్స్ గురించి కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చింది. దాన్ని ఎఫ్డిటిఎల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని చెప్పేసి దానికి అనుగుణంగా ఏవైతే క్రూస్ అడ్జస్ట్ అవ్వక ఇండిగో అనే ఒక ఎయిర్లైన్ సంస్థ వాళ్ళు ఏం చేస్తుందంటే లాస్ట్ 4 daysలో వాళ్ళ ఫ్లైట్స్ని 1000 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసింది. సో క్యాన్సిల్ చేసిన తర్వాత ఆ ఫ్లైట్స్ని క్యాచ్ చేయడానికి ఎవరైతే ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్స్లో స్టక్ అయిపోయారో సో పెద్ద వివాదం నడుస్తుంది, పెద్ద గొడవ నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ కూడా దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా నిలిపేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు దిద్దుబాటు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ వివాదం జరిగిన తర్వాత నాకేమనిపించిందంటే, అంటే 140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక ఇండిగో అనే ఒక సంస్థ ఒక 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తే ఇంత పెద్ద స్థాయిలో ఈ కావోస్ ఈ గందరగోళం నడుస్తుంది ఏంటి అనుకున్నాను. నేను చెప్పాలంటే ప్రతి 100 మందిలో ఇండియాలో ఫ్లై చేసే వాళ్ళలో ప్రతి 100 మందిలో 65 మంది కేవలం ఇండిగో అనే ఫ్లైట్లోనే ట్రావెల్ చేస్తారు. రిమైనింగ్ 35 మంది మాత్రమే ఏవైతే ఎయిర్ ట్రావెల్స్ ఉన్నాయో వాటిని చూజ్ చేసుకుంటారు. లైక్ విస్తారా కానీ, గో ఎయిర్ కానీ, లేదంటే ఎయిర్ ఏషియా కానీ, లేదంటే స్పైస్ జెట్ లాంటి రిమైనింగ్ ఏవైతే ఎయిర్లైన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఫ్లైట్స్ చూజ్ చేసుకుంటారు. సో 65% మంది అంతా కేవలం ఇండిగోలోనే ట్రావెల్ చేస్తారు. సో ఎందుకంటే చెప్తున్నానంటే నేను తెలిసి ఒక 50 times ఫ్లై చేసి ఉంటాను. నేను 50 times ఫ్లై చేస్తే అందులో కేవలం 3 times మాత్రమే నేను 3 ఎయిర్లైన్స్ చూజ్ చేసుకున్నాను. ఒకసారి విస్తారా, ఒకసారి గో ఎయిర్, ఒకసారి ఎయిర్ ఏషియా. సో రిమైనింగ్ 47 times అప్రాక్సిమేట్లీ నేను ఇండిగోలో ట్రావెల్ చేశాను. సో ఇండిగోలో ట్రావెల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2 ఫ్యాక్టర్స్ చెప్తాను నేను. ఒకటి ఎఫోర్డబిలిటీ, 2 యాక్సెసిబిలిటీ. ఎఫోర్డబిలిటీ అనే కంటే కూడా యాక్సెసిబిలిటీ అంటాం పర్ఫెక్ట్. ఎందుకంటే మీరున్న ప్లేస్ నుంచి ఇండియాలో ఎక్కడికైనా సరే అక్రాస్ ఇండియా మీరు ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్స్గో కానీ, మేక్ మై ట్రిప్ కానీ, లేదా రిమైనింగ్ ఏదైనా ప్రైవేట్ అప్లికేషన్స్ ఓపెన్ చేసి ఫస్ట్ మీ డెస్టినేషన్ కొట్టంగానే ఫస్ట్ కనిపించే ఫ్లైట్ ఇండిగో. వాళ్ళన్నీ డైరెక్ట్ సర్వీసెస్ ఇస్తాడు, ఎక్కడ 1 stops 2 stops ఉండవు. సో మోస్ట్లీ వాళ్ళ సర్వీస్ అన్నీ కూడా ఇండియాలో ప్రతి మారుమూల ప్రాంతంలో ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఉంటుందో ఆ ఎయిర్పోర్ట్ అన్నిటికీ వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్స్ ఉంటాయి. రెండోది ఎఫోర్డబిలిటీ. సో నాకు తెలిసి మోస్ట్లీ సీజన్స్ టైంలో కాకుండా రిమైనింగ్ టైంలో చూస్తే ఇండిగో యొక్క ప్రైస్ అనేది కంపేర్ టు రిమైనింగ్ అయితే ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయో వాటితో పోల్చుకున్నప్పుడు ఇండిగో యొక్క ఫ్లైట్ ప్రైసెస్ అనేవి చీపర్గా ఉంటాయి. మోస్ట్లీ సీజన్ టైంలో అందరూ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటారు అంతే. సో ఈ 2 ఫ్యాక్టర్స్లోనే వాళ్ళు దీన్ని నెంబర్ 1 అయ్యారు. సో ఇండియా మొత్తం ఒక చిన్న ఇండిగో లాంటి ఎయిర్లైన్ ఫ్లైట్ అనేది క్యాన్సిల్ చేస్తే ఇంత స్థాయిలో గందరగోళం సృష్టిస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ సంస్థ ఇండియాలో సృష్టించిన సంచలనం ఏంటని చెప్పేసి.